సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను అమర్ రహే సావిత్రిబాయి పూలే అమర్ రహే సావిత్రిబాయి పూలే అమర్ రహే సావిత్రిబాయి పూలే ज्योतिराव फुले जोहार 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 सावित्रीबाई फुले जोहार जोहार कोडूर मंडल केंद्రంలో సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో। మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అణగారిన కులాల కోసం స్త్రీ జాతి విముక్తి కోసం మరి కుల వివక్షత దాని మీద పోరాటాలు చేస్తూ మరి ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడలో నడుస్తూ మరి మొట్టమొదటిగా విద్యను అభ్యసించి మరి ఆ విద్య ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు అప్పుడు పాఠశాలలు నెలకొల్పి మరి ఆ పాఠశాలలోకి అణగారిన కులాల మహిళలను తీసుకొచ్చి మరి వారికి అక్షర జ్ఞానాన్ని నేర్పినటువంటి గొప్ప మహోన్నతురాలు సావిత్రిబాయి పూలే। మరి ఆనాడు మరి కొంతమంది కావాలని బ్రాహ్మణిజ వ్యవస్థలో మరి వాళ్ళు ఈ అక్షర జ్ఞానం వీళ్ళు అట్టడుగు వాళ్ళు నేర్చుకున్నట్లయితే మరి మనల్ని అనగదొక్కుతారు అనే ఉద్దేశంతో ఆమెని మరి ఆ పాఠశాలకు వెళ్లకుండా మార్గ మధ్యలో నిలబడి అవమానకరంగా మాట్లాడుతూ మరి వేడ తల్లుతూ మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా కూడా మరి ఆమె ఎక్కడ కూడా విరవకుండా మరి మా పాటలు నేర్పడానికి ముందుకొచ్చి మరి ఒక పక్క పోరాటం చేస్తూనే మరో పక్క ఎందుకంటే అణగారిన కులాల కోసం పోరాటం చేయాలి, మరి పిల్లలు పుడితే ఈ పోరాటం మీద మక్కువ తగ్గుద్దని ఉద్దేశంతో మరి పిల్లలు కాకుండా మరి పసిమందులు కూడా తాగి పిల్లల్ని కనకుండా వారి యొక్క జీవితాన్ని ప్రజా ఉద్యమానికి అంకితం చేసి ఇవాళ స్త్రీ జాతిని మరి ప్రపంచంలోనే స్త్రీ జాతిని సగభాగంలో నిలబెట్టినటువంటి గొప్ప మహోన్నతురాలు సావిత్రిబాయి పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వం ఆమెను గుర్తించి ఈరోజు మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడము సంతోషకరము। గత 20 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము ఈ యొక్క మాట కోసము। అదేవిధంగా ఈ రోజుని కూడా మరి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము। మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఇది కూడా నెరవేర్చాలని మరి మేము ప్రతిపాదిస్తూ ఉన్నాము। జై పూలే పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి నాటి 1848 సంవత్సరం నాడు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్త్రీ జాతి ఎదుర్కొంటున్నటువంటి కుల వివక్ష, వర్గ వివక్ష, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాడు చదువుకుని ఒక ఉపాధ్యాయులుగా స్థిరపడినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారు తన భర్త ఆశయాలకు అనుగుణంగా మరి ఈ దేశంలో మహిళలు స్త్రీ జాతి విముక్తి కోసం, మహిళా విద్యాభ్యాసం కోసం, మహిళల్లో చైతన్యపరచడం కొరకు ముందుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోక తప్పదు। మరి వారి మార్గదర్శకత్వంలో ఈనాటి సమాజం, ఈనాడు ఉన్నటువంటి మహిళా మూర్తులు మరి వారి అడుగుజాడల్లో మరి భవిష్యత్తులో మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి అన్ని రంగాల్లో కూడా మరి రాణించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను। మరి గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరు మీద తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను। అన్ని రంగాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంటు ద్వారా, చట్టం ద్వారా మహిళలకు మరి స్థానిక సంస్థల్లో కాకుండా అదేవిధంగా చట్టసభల్లో కూడా మరి 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని। మరి అది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి రాబోయే కాలంలో మహిళా లోకం, మహిళా సమాజం సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। జై సావిత్రిబాయి పూలే గారు, జై మహాత్మా జ్యోతిబా పూలే, జై జై తెలంగాణ। జ్యోతిబా పూలే గారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే గారు అప్పుడున్న పరిస్థితులలో స్త్రీ
స్త్రీ జాతిని కనీసం బయటి గుమ్మం కూడా తొక్కనియని పరిస్థితుల్లో, వంటింటికే పరిమితం చేసిన పరిస్థితుల్లో చదువు తన భర్త ద్వారా విద్యను అభ్యసించి మురికి వాడళ్లలో అక్కడికి చదువు చెప్పడానికి వెళుతున్న క్రమంలో అప్పుడున్న కరుడుగట్టిన వ్యవస్థ, బ్రాహ్మణికల్ వ్యవస్థ ఆమె మీద పైశాచిక దాడులు, మానసికంగా కృషింపజేయడం జరిగింది. అవన్నిటిని తట్టుకొని మురికివాడలకు చదువు చెప్పడానికి వెళ్తున్న క్రమంలో ఆమె పైన రోత, పేడ అవన్నీ చల్లినా కానీ వేరే ఇంకా అదనంగా ఇంకొక చీర తీసుకొని ఎక్కడో చాటుకుపై మార్చుకొని వారికి చదువు చెప్పే సంకల్పంతో చదువు చెప్పి ఇలా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందింది. కాబట్టి ఈ ఇందాక పెద్దలు అన్నట్టుగా కేవలం గ్రామ పంచాయతీ కాకుండా చట్టసభలలో కూడా స్త్రీ జనాభా ప్రాతిపదిక మీదుగా వారికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను.